రింకులో ఆమె అడుగు పెడితే గాలిలో తేలుతున్నట్టే ఉంటుంది. బొంగరంలా తిరుగుతూ పాదరసంలా కదులుతూ చేసే విన్యాసాలు చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేం. ఒకవైపు 10వ తరగతి చదువు, మరోవైపు రోజుకు 8 గంటల కఠోర శ్రమను బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటి వరకు రోలర్ స్కేటింగ్లో 61 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న బెజవాడ అమ్మాయి చైత్ర దీపికపై కథనం. ఈ యువతి పేరు చైత్ర దీపిక. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. తల్లిదండ్రులు పెద్దిరెడ్ల సతీష్, లలితాదేవి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రస్తుతం ఈ కుటుంబం విజయవాడలో ఉంటోంది. 5 ఏళ్ల వయసులో విశాఖపట్నం శివాజీ పార్కులో యాదృచ్ఛికంగా చూసిన స్కేటింగ్ పోటీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించగా కోచ్ సత్యనారాయణ శిక్షలో రాటుదేలింది. 2018లో వీరి కుటుంబం విజయవాడకు మారినా చైత్ర దీపిక స్కేటింగ్ మాత్రం ఆపలేదు. చైత్ర దీపిక ప్రదర్శనలో వేగం మాత్రమే కాదు, బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది. 2026 ఏప్రిల్లో తైవాన్ వేదికగా జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్ లో భారత్ తరపున పాల్గొని రజత, కాంస్య పతకాలతో మెరిసింది. అంతకుముందు 2025లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్ లో ఏకంగా 3 విభాగాల్లో బంగారు పతకాలు గెలిచింది. 2023లో బీజింగ్, చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పెయిర్ స్కేటింగ్ లో పసిడి పతకాన్ని ముద్దాడింది. అంతర్జాతీయంగా వరుసగా 4వసారి సత్తా చాటింది. 2015లో నేను నా స్కేటింగ్ కెరియర్ ని మొదలు పెట్టాను. అక్కడ మేము పార్క్ వెళ్ళినప్పుడు చూసి ఇంట్రెస్ట్ కలిగి మేము స్టార్ట్ చేసాం. అక్కడ మా కోచెస్ సచిన్ సార్, ఇంకా చిట్టిబాబు సార్. మేము తర్వాత విజయవాడకు వచ్చి విజయవాడలో నేర్చుకోవడం మొదలు పెట్టాం 2018లో. నాకు ఎన్నో ఇంటర్నేషనల్స్కి వెళ్ళాను నేను. నాకు చాలా అబౌట్ 61 మెడల్స్ వచ్చేసినాయి ఇప్పుడు దాకా. లాస్ట్ ఇయర్ నేను తైవాన్ రోలర్ స్కేటింగ్ ఓపెన్కి వెళ్ళాను. దానిలో నాకు ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ వచ్చినాయి. తర్వాత నేను అక్టోబర్లో ఆస్ట్రేలియాకి వెళ్ళా. అక్కడ నాకు 3 గోల్డ్స్, ఒక సిల్వర్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ I got the opportunity to participate in internationals and nationals. ఇయర్ ఇప్పుడుకొచ్చి 3 మెడల్స్ వచ్చినాయి. మొన్న 2 సిల్వర్, ఒక బ్రాంజ్. సాధారణంగా క్రీడల్లో రాణించేవారు చదువులో వెనకబడతారని అంటుంటారు. కానీ చైత్ర దీపిక మాత్రం ఇందుకు భిన్నం. విజయవాడ పటమటలోని SSM పబ్లిక్ స్కూల్లో చదువుతూ ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించింది. రోజుకు 8 గంటల పాటు కఠినమైన ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటి వరకు 61 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. అందులో 19 పసిడి పతకాలు ఉండడం విశేషం. డైలీ ఒక 5 to 6 hours మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాం. మంచిగా పోటీ ఇవ్వాలంటే, మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మంచిగా ఇవ్వాలంటే మనం ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ అక్కడ కనబడుతుంది. మాకు అక్కడ ఈసారి 7 కంట్రీస్ వచ్చినాయి. వాళ్ళు ఇంకా మంచి ఫ్లోర్, మంచి కోచెస్తో ఉంటారు. మాకు ఇక్కడ మంచి ఫ్లోర్ అనేది ఉంటే వీ క్యాన్ గివ్ ద బెస్ట్. నేను ఏషియన్స్ మంచిగా ట్రైన్ అయ్యి వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలి అని చెప్పేసి నాది ఏం. చైత్ర దీపిక పట్టుదల, ఏకాగ్రత వల్లే స్కేటింగ్ రింగులో విజయాలు సాధిస్తుందని, ఆమె విజయాలు తమకెంతో గర్వకారణమని తల్లి లలితాదేవి చెబుతున్నారు. చైత్రకి ఫస్ట్ స్టార్టింగ్ నేను స్కేటింగ్ పార్క్లో చూసి సార్తో మాట్లాడి ఇంట్రెస్ట్ తెప్పించేలా చూశాను. చిట్టిబాబు సార్ చాలా కోఆపరేటివ్గా పాపకు నేర్పించారు స్టార్టింగ్ స్టేజ్లో. ఆ తర్వాత సత్యం సార్
అక్కడ మెయిన్ కోచ్. సో సార్ ఏమో నేను చూసుకుంటాను, హెల్ప్ చేస్తాను అని చెప్పి చైత్రాని ప్రొసీడ్ చేశారు. సో సత్యం సార్ ఇక్కడ ఒక రింక్ ఉంది, ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయడానికి ఉంది అని చెప్పి మాకు చెప్పడం ద్వారా మేము ఇక్కడ కంటిన్యూ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విజయ మేము జోనెక్స్ చెప్తూ ఉన్నారు. సో ఆవిడ హెల్ప్ చేశారు మేము వచ్చిన వెంటనే. తర్వాత డిపి సార్ పార్టిసిపేషన్స్ పర్మిషన్ ఇచ్చేవారు. సత్యం సార్ డిపి సార్ కలిపి పాపని స్టేట్కి నేషనల్స్కి తీసుకుని వెళ్ళారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా భవిష్యత్తులో ఆసియన్ గేమ్స్, వరల్డ్ గేమ్స్ వంటి మెగా ఈవెంట్లలో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలనేదే చైత్రదీపిక లక్ష్యం. ఆమె ఆశయం నెరవేరాలని మనము కోరుకుందాం.